సంతానం లేనోళ్ళు పిల్లల కోసం ఎన్ని గుళ్ళు తిరుగుతారో ఎన్ని దవాఖాన్ల మెట్లు ఎక్కుతారో చూస్తూనే ఉన్నాం కదా. ఏ గట్నే నెత్తి మీద జుట్టు లేనోళ్ళు బట్టతలతోటి బాధపడేటోళ్ళు కూడా ఏడ ఎంటికలు వచ్చే మందిస్తుర్రంటే ఆడికి గుండు మీద 4 మొలకలు వస్తాయేమో అని ఆశతోటి ఉరుకుతుంటారు. ఇక అట్నే ఇప్పుడు పాత బస్తీలో బోడి గుండు మీద ఎంటికలు మొలిపించే మందిస్తుర్రని మస్తు మంది పోయి లైన్లు కడుతున్నారు. ఇక ఆడ మంది ఎక్కువే వరకు అసలు ఈడ ఏమైంది అని పోలీసు వాళ్ళు ఎంటర్ అయినరట. అటెంకా ఏమైందో మరి. భగీరథుడు గంగను కిందకి దింపనీకే ఎన్ని ప్రయత్నాలు చేసిండో బట్టతల ఉన్నోళ్ళు నెత్తి మీద జుట్టు మొలిపియనీకే అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవలేడ బట్టతల మీద బాల్పోసలు వచ్చేటట్టు మంది ఇస్తామంటే ఆడికి ఉరుకుతుంటారు. గట్లనే పాత బస్తీలో కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వకీల్ అయినట్టయినా బోడిగుండు మీద మందు రాస్తే మొలకలు ఇగురు పెట్టినట్టే గుండు మీద ఎంటికలు ఇగురు పెడతాయని చెప్తే వేల మంది వచ్చి గుండు కొట్టించుకొని లైన్లో నిలబడ్డారు. కొత్త బ్రష్లు కొనుక్కొని మరి బోడిగుండు మీద మందు రాయించుకున్నారు. ఇట్లా నిత్యం పాత బస్తీ ఏరియాలో వేల మంది భూమి గుడుతుండే వరకు న్యూసెన్స్ లెక్క అయిందని పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఏ కటింగ్ దుకాణం కాడ ఈ కథ అవుతున్నదో ఆడికి వచ్చి ఈ మందు రాష్ట్ర అయిన ఎవరు ఆయన నీకెట్లా పరిచయం, అది ఏం మందు, దానికి పర్మిషన్ ఉన్నదా, మందు రాస్తే జుట్టు వస్తుందని ఏదైనా సర్టిఫికేట్ ఉన్నదా అని 1,00,000 ఎంక్వైరీలు వేసుకొని రిపోర్ట్ రాసుకొని పోయారు. ఇక ఆ మందు రాష్ట్ర అయినా చక్కగా ఢిల్లీకి వెళ్ళిపోయిందట. అయితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి అనేటోళ్ళ కంటే మాకేం కాలేదనేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎడారిలో నీళ్లు దొరికినట్టు ఇక జుట్టు పెరగదనుకున్న మా గుండు మీద 4 ఎంటికలు మొలిపించిన దేవుడు ఆయన ఆ మందు గుండు మీద మంచిగా పనిచేస్తున్నదని కొందరు అంటుంటే మాకైతే ఏం తేడా తెలుస్తలేదని ఇంకొందరు అంటురట. మరి ఆ మందు రాష్ట్ర అయినా కూడా 100-200లకు మించి పైసలు తీసుకోకపోయే వరకు ఎవరు కూడా మాకేం నష్టం లేదన్నట్టే మాట్లాడుతున్నారు. పెట్టిన 100 రూపాయల గుండు మీద జుట్టు వస్తే డబుల్ హ్యాపీసు, లేదంటే అలవాటైన తీరులో టోపీ పెట్టి కవర్ చేసుకుంటాం. దీన్ని మించిన బెటర్ ఐడియా ఇంకేం ఉంటుందని అంటున్నారు. పాపం లేనత్త కంటే గుడ్డ తినయం కదా అన్నది వీళ్ళ స్ట్రాంగ్ నమ్మిక అన్నట్టు.